అమ్మ కోడలి పిల్ల ఎక్కడున్నా నాయనా? చెప్పండి అత్తమ్మా. వాడు వచ్చాడా? రాలేదత్తమ్మా, ఆయన రాత్రి కూడా ఇంటికి రాలేదు. థ్యాంక్స్ మమ్మీ, ఈ పరిస్థితిలో నాకు ఈ గాజులు ఇచ్చినందుకు. అయ్యి నువ్వు నాకు ఇప్పించినట్టుగా నాయన, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వాడుకున్నట్టుకేమి. నా ఫ్రెండ్ కూడా సేమ్ సిచ్యువేషన్ లో వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం అడిగారు మా, కానీ చెప్పుతో కొడతాను బంగారం అడిగితే అని అన్నారు. తల్లి అంటే బిడ్డ ఆకలి ఒక్కటే కదా అర్థం చేసుకునేది. బిడ్డకి ఆపద వచ్చే లోపే ఆదుకోవడం. అందరు ఎట్టుంటారో నాకు అనవసరం, నా బిడ్డ బాగున్నట్టుగా నాకు అవసరం. ఏంటి వదినమ్మా, కొత్త గాజులు మీ చేతికుండాలి కదా. అమ్మా, అవన్నీ నీకు అవసరమా? నేనేమన్నానే, బంగారు గాజులు కదా చేతికి వేసుకొని ఉండింది, కనిపించకపోతే అడగరా? నా కొడుకు కావాలంటే కుదవ పెట్టుకున్నట్టుగా ఇచ్చానమ్మా. అబ్బా భలే ఉంది సంబడం. కొన్నట్టు ఊరంతా చెప్పుకునేది, పక్క రోజు కుదవ పెట్టేది. ఈ ఇంటికి నా బిడ్డనిచ్చా, ఏందో ఆ బిడ్డ కష్టం. కష్టం వాళ్ళ వల్ల కాదు, నీ వల్లే వచ్చేలాగుంది. బాగున్న నా కాపురంలో ఇలాంటి దెప్పుడు మాటలతో నిప్పుడు పోస్తావా? నేను కాదే, నిప్పులు వాళ్ళు పోస్తున్నారు. నీకు ఇప్పించాల్సిన గాజులు వాళ్ళ అమ్మకి ఇప్పిస్తాడా? అవి నాకిచ్చిన గాజులే అమ్మా. అత్తమ్మ చేతులు బోసిగా ఉన్నాయని నేనే ఇచ్చాను. అందుకు అత్తమ్మ ఏం చేశారో తెలుసా? నాకు చాలా ఖరీదైన వడ్డానం ఇచ్చారు. నేను మీకు ఇష్టం లేని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని కనీసం సవర బంగారం కూడా నాకు పెట్టలేదు మీరు. దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమా, లేదంటే నేనే మెడబెట్టి బయటికి గెంటేయాల్సి వస్తుంది.